ఈ లోకంలో ఉన్న సమస్త సృష్టిని దేవుడు తన మాట మాత్రము సెలవిచ్చి సృష్టించాడు. కానీ మనిషిని మాత్రం మాట మాత్రమే సెలవిచ్చి సృష్టించలా, మరి మక్కువతో తన చేతులతోనే సృష్టించాడు. తన స్వరూపమందు సృష్టించాడు, తన పోలిక చొప్పున సృష్టించాడు. అనగా దేవునికి మనిషి అంటే చాలా ఇష్టం. తన పోలికనే మనిషిని తన చేతులతో సృష్టించి తన ఊపిరి పోశాడు. కాబట్టి ఆ మనిషి కోసమే సమస్త సృష్టిని దేవుడు సృష్టించాడు. ఆ మనిషి ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేశాడు. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి అని వారిని ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదమే ఈరోజు ఉన్నటువంటి 7 ఖండాల్లో 6 ఖండాల్లో ఉన్న ప్రజలు సుమారు 700 కోట్ల మంది